ఏమైంది గుడ్డు? డాక్టర్ గారు ఏమన్నారు? ఏమైంది మీ నాన్నకి? కంగారు పడాల్సింది ఏం లేదు కదా? అది డాక్టర్ గారు ఏం చెప్పారంటే మరిది గారికి అది నాకైతే పేరు చెప్పడం కూడా రావడం లేదు. గుడ్డు బాబు నువ్వే చెప్పు. నాన్నగారికి అపెండిసైటిస్ అయిందంట. కడుపులో బాగా పెరిగిపోయిందంట. ఇదేం జబ్బురా? నాకు తెలుసు నానమ్మా, చిన్నాన్న కడుపులో పెద్ద పెగు పెరిగింది. ఏంటి? అయ్యో దేవుడా! ఆయన కడుపులో బాగా మైలు పెరిగిపోయిందంట. వెంటనే ఆపరేషన్ చేసి పొత్తి కడుపుని క్లీన్ చేస్తా అన్నారు డాక్టర్ గారు. కంగారు పడాల్సిన పనేం లేదు, ఆపరేషన్ చేస్తే అంతా తగ్గిపోతుంది. వెంటనే ఆపరేషన్ చేయాలా? ఇంత పెద్ద జబ్బుకి ఆపరేషన్ కూడా పెద్దదే చేస్తారట. అందుకు డబ్బు కూడా ఎక్కువే ఖర్చు అవుతుందట. ఏం చేద్దాం? 1,00,000-1,50,000 వరకు ఖర్చు కావచ్చు కదా. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం? అరే ఏంటి మీరంతా ఇక్కడే ఉన్నారు? త్వరగా వెళ్ళి డబ్బు ఏర్పాటు చూడండి, లేకుంటే ఆపరేషన్ జరగదు. చూడండి, ఈ ఆపరేషన్ ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ఒకవేళ లేట్ అయిందనుకో మా చేతుల్లో కూడా ఏమీ ఉండదు. ఆయన కండిషన్ ఏం బాలేదు. అయితే ఆపరేషన్ చేయండి డాక్టర్ గారు. దానికన్నా ముందు డబ్బు పే చేయాల్సి ఉంటుందమ్మా, లేకపోతే నేనేం చేయలేను. ఐఎమ్ సారీ. గుడ్డు, నువ్వు వెంటనే ఇంటికెళ్ళి నా నగలని తీసుకురా. ఎంత కాదన్నా 50,000 అయితే వస్తాయి కదా వాటికి. అర్థం చేసుకో అమ్మా, 50,000 సరిపోవు. దాదాపు 1,00,000 పైనే కావాలమ్మా. అక్క మాకు సహాయం చేస్తారా అక్క? ఆయన మీకు కూడా మరిదే కదా అక్క. చెల్లి, నా దగ్గర అంత డబ్బు లేదు. అక్క అయితే నీ నగలివ్వా, నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపిస్తానక్క. నీకు నేను మాటిస్తున్నానక్క. అక్క అక్క నాకు సహాయం చెయ్యి, నేను జీవితాంతం నీకు బానిసలా ఉంటాను. అయ్యో, అవేం మాటలు మాధవి, నిస్సహాయరాల్ని. నేను నీకు ఎలాంటి సహాయం చేయలేను. నువ్వు ఇంత కఠినాత్మురాలు దమయంతి. అక్క ఆయన్ని కాపాడక్క. అక్క నాకు సహాయం చేయక్క, లేదంటే నేను వితంతున అయిపోతానక్క. అలా అనకు, నేనేం చేయలేను. నేను నీకు నగలు ఇవ్వలేను, ఎందుకంటే అవి ఎప్పుడు ఆ మేనత్త తీసుకెళ్ళిపోయింది. వాళ్ళ డబ్బు తిరిగి ఇవ్వలేకపోయాం కదా, తీసుకెళ్ళిపోయింది. నీ దగ్గరున్న నగలని నా దగ్గర తాకట్టు పెట్టొచ్చు కదా. నువ్వు డబ్బు ఏర్పాటు చేసుకోగానే వచ్చి తీసుకెళ్ళిపో. ఇంత పెద్ద విషయాన్ని నువ్వు నాకు చెప్పలేదు కదక్క. ఎలా చెప్పాలి చెల్లి? ప్రయత్నించాను కానీ ఆయన జీతంలో కూడా ఏమైనా మిగిలితే నీకు తప్పకుండా ఇచ్చుండేదాన్ని. అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? అయ్యో పిన్ని, పిన్ని ఊరుకో పిన్ని. దారి దొరుకుతుంది పిన్ని, తప్పకుండా దారి దొరుకుతుంది. సంతోషమతి చూపిస్తుంది. ఏ దారి కనిపిస్తుంది సంతోషి? సంతోషి, ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావో చెప్పు నువ్వు. ఇదంతా నా పాపాల ఫలితమే. దానికి శిక్ష అనుభవిస్తున్నారు. ఊరుకో మాధవి. అమ్మా సంతోషి మాత, సహాయం చేయమ్మా, ఏదో ఒక మార్గం చూపించు.
అడ్వాన్స్ ఇచ్చేశారు, మనం ఆపరేషన్ చేయించవచ్చు. ఇప్పుడు వాళ్ళు మాత్రమే డబ్బు అందించగలరు. నేను ఇప్పుడే డబ్బు ఏర్పాటు చేసి వస్తాను. సంతోషి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అయినా ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? తీసుకొస్తాను నానమ్మ. బాబాయ్ ప్రాణాలు కాపాడాలంటే డబ్బు తప్పకుండా తీసుకురావాలి. సంతోషి, ఈ సంతోష్ ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఇది బిచ్చమెత్తుకున్నా అంత డబ్బు రాదు కదా. ఈ ముగ్గురు దేవతలు కూడా దేవి సంతోషిని సమర్థిస్తారు. ఆమెను ఎన్నడూ అడ్డుకోరు. ఇది అన్యాయం, ఘోరన్యాయం. నారాయణ నారాయణ. ప్రణామాలు దేవి పౌలమి. మీరిక్కడికెందుకొచ్చారు దేవర్షి? నారాయణ నారాయణ. ఇప్పుడు ఎలా చెప్పమంటారు దేవి పౌలమి? మీరు కోరుకోలేదు కదా ఆ బాలిక సంతోషి వ్రతం పరిపూర్ణం కావాలని? నారాయణ నారాయణ. మీరు నా పట్ల సహానుభూతి ప్రకటించడానికి వచ్చుంటే నాకు అక్కర్లేదు. అయినా మహర్షి, నా పరాజయాన్ని చూసి మీరైతే ప్రసన్నులయ్యుండాలి. ఎందుకంటే మీ బాలిక సంతోషి వ్రతం భంగం కాలేదు కదా. నారాయణ నారాయణ. లేదు దేవి పౌలమి, అటువంటిదేమీ లేదు. కానీ చూడండి దేవి, ఒకందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. సంతోషిని ఎటువంటి దుష్టశక్తి దరిచేరలేదు కూడా. ఆమె పట్ల వారు తప్పుగా వ్యవహరించిన వారే, అయినా వారి పట్ల మంచిగా వ్యవహరిస్తూ ఓ మంచి ఉదాహరణగా నిలుస్తోంది సంతోషి. అక్కడ ఉన్న కుటుంబమంతా కూడా ఆ స్త్రీకి సహాయం చేయలేని సమయంలో సంతోషి ఆమె భర్తని కాపాడాలన్న దృఢ సంకల్పం చేసుకుంది. నారాయణ నారాయణ. సంతోషి మేలు చేయకుండా చూడాలన్న మీ ప్రయత్నాలన్నీ వ్యర్థమే. ఈర్ష్యాదేవి పౌలమి. నారాయణ నారాయణ. ఈర్ష్య ఎంతగా పరాజయం పొందితే అది మరింతగా బలం పుంజుకుంటుంది దేవర్షి. నారాయణ నారాయణ. ఇకంతా మీ ఇష్టం దేవి పౌలమి. నేను మీ మంచి కోరే మీకు నచ్చ చెప్పాలనొచ్చాను. ఇక మీ నిర్ణయం, మీ మాయ. నారాయణ నారాయణ. చింతే, ఇది చాలు. ఇప్పుడు మీరు చూడండి సంతోషి, మేము మీకెటువంటి పరిస్థితిని కలిగిస్తాము. అబ్బా, ఈ టైంకి ఎవరొచ్చారు? నువ్వా? ఇక్కడేంటి ఈ టైంలో? నన్ను కొంచెం మధు మేడంతో మాట్లాడనివ్వండి. నిజానికి నాకు కొంత డబ్బు అడ్వాన్స్గా కావాలి. అరే పిచ్చా నీకు? ముందు ఉద్యోగం మానేసి వెళ్ళావు, ఇప్పుడు అడ్వాన్స్ అడుగుతున్నావు. డబ్బు తీసుకొని పారిపోవాలనుకుంటున్నావా? నేను మేడంతో మాట్లాడాలండి, చాలా అర్జెంట్ పని ఉంది. చెప్పాను కదా, ఈ సమయంలో నేను డబ్బు ఇవ్వలేను. మధు మేడంతో మాట్లాడించలేను. వెళ్ళిక్కడి నుంచి. నేను ఎక్కువ సమయం తీసుకోనండి. చూడు, నాకిక్కడ రూల్స్ ఏం చెప్పక్కర్లేదు. విసిగించకు. వెళ్ళిక్కడి నుంచి. ఆయన కడుపులో బాగా మైలు పెరిగిపోయిందంట. వెంటనే ఆపరేషన్ చేసి పొత్తి కడుపుని క్లీన్ చేస్తా అన్నారు డాక్టర్ గారు. ఇంత పెద్ద జబ్బుకి ఆపరేషన్ కూడా పెద్దదే చేస్తారనుకుంటా. 1,00,000-1,50,000 వరకు ఖర్చు అవుతుందట. చూడండి, వెళ్ళి డబ్బు ఏర్పాటు చేయండి, లేదంటే ఆపరేషన్ చేయడం చాలా కష్టం. మేడం, మధు మేడం, మధు మేడం. నీ ఇల్లు కాదు ఇది. సీన్ క్రియేట్ చేయకు. సాహు, శ్యామ్, ఆ బాబుని. మధు మేడం, మధు మేడం. ఏంటి అరుపులు కేకలు? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? సంతోషి. మేడం, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మ్యామ్, ఈ పిల్ల మాటలను పట్టించుకోకండి. తనకి పిచ్చెక్కింది. అడ్వాన్స్ కావాలంది. నేను కాదనేసరికి అరుచుకుంటూ ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? ఇదేమన్నా పద్ధతేనా? ఇంత రాత్రి వేళ అరిచి గోల చేసి డబ్బులు అడుగుతావా? తను తీసుకెళ్ళి ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. సార్, ప్రతాప్, ఈ అమ్మాయి చెప్పేదైతే విను.
చాలా కంగారు పడుతున్నట్టుంది తను. కంగారు పడడం ఏంటి? ఓకే, యాక్చువల్లీ వీళ్ళ ఫేస్లే అలా ఉంటాయి. పనికి మళ్ళీ డ్రామాలు ఆపు. నా మొహం ఏం చూస్తున్నావు? చెప్తున్నాగా, తీసుకెళ్తాన్ని. సార్ సార్ నేను చెప్పేది వినండి. మా చిన్నానికి చాలా సీరియస్ గా ఉంది సార్. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఆయన చనిపోతారు సార్. నాకు 1,00,000 రూపాయలు కావాలి. అప్పగా కదా అడ్వాన్స్ గానే ఇవ్వండి సార్. నా జీతం నుంచి కట్ చేసుకోండి సార్. సార్ మా చిన్నాన్న ప్రాణం కాపాడండి సార్. సార్ కాపాడండి సార్. మధు మేడం. ఓ గాడ్, ఈ వంట మనిషితో పెద్ద తలనొప్పి. ఐ స్వేర్, నెల కాకుండానే డబ్బులు కావాలంట. తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి. మధు మేడం. మా చిన్నాన్న ప్రాణం పోతుంది మేడం. మేడం ఆగండి. మధు, ఏం నువ్వు చేస్తున్నది? ఎందుకు ఆపుతున్నావు? తను చెప్పే మాటలు నమ్ముతున్నానని మాత్రం నాతో చెప్పకు. మీరు లోపలికి వెళ్ళండి, నేను మాట్లాడతాను కదా. ఇది ఆడవాళ్ళకి సంబంధించింది, నేను పరిష్కరిస్తాను. ఒప్పుకుంటాను ఆడవాళ్ళ విషయమే, కానీ ప్రతాప్ ప్లీజ్ ప్లీజ్ గో ఇన్సైడ్. ఓకే. ఇక మీరంతా కూడా లోపలికి వెళ్ళండి, నేను సంతోషితో ఒంటరిగా మాట్లాడాలి. పుష్ప, తన్ని గార్డెన్లోకి తీసుకెళ్ళు. నేను తనతో అక్కడే మాట్లాడతాను. ధన్యవాదాలు మేడం. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీరిప్పుడు నాకు చేస్తున్న ఈ సహాయానికి రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అంత అబద్ధం చెప్తారు గొప్ప వాళ్ళ మనసులు చాలా సంకుచితం అని. మీ మనసు చాలా పెద్దది మేడం, అందుకే నాకు మీరు డబ్బులు. ఇంకా నేను నీ చేతిలో డబ్బులు పెట్టలేదుగా. మా చిన్నాన్న జీవితం మీ చేతుల్లో ఉంది మేడం. ఒకవేళ మీరు అడ్వాన్స్ ఇవ్వగలిగితేనే మా చిన్నానికి ఆపరేషన్ జరుగుతుంది. ఆయన్ని కాపాడండి. నేను ఇక్కడ పనిచేసే పైసాతో సహా మీ రుణం తీర్చుకుంటాను. అందుకోసం నేను 24 గంటలు పనిచేయమన్నా సిద్ధమే. దయచేసి నాకు ఈ డబ్బు ఇప్పించండి. ఓ అరగంట నుంచి నేను ఈ మాట వింటూనే ఉన్నాను. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఈ డబ్బు నేను నీకు తప్పకుండా ఇస్తాను. అలాగే నువ్వు ఈ డబ్బు తీర్చక్కర్లేదు కూడా. 1,00,000 కంటే కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. ఈ డబ్బిచ్చే ముందు నాదో షరత్తు. నేను మీ షరతులన్నిటికీ ఒప్పుకుంటాను. నాకు దయచేసి డబ్బులు ఇప్పించండి. ఆలోచించుకో. నాకు ఇప్పుడు ఈ డబ్బును మించి ఇంకేమీ ముఖ్యమైన విషయం లేదు. మీరేం చెప్పినా నేను చేస్తాను. సరే, అలా అయితే ఈ డబ్బుకి బదులుగా నిన్ను నువ్వు నాకు అమ్ముకోవాల్సి ఉంటుంది. ఏంటి మీరంటున్నది? 1,00,000.
నువ్వు అడిగినంత మూల్యం చెల్లించి నిన్ను నేను కొనుక్కుంటున్నాను. ఈ రోజు నుంచి ఈ డబ్బు నీది. కానీ ఇక మీదట నీ జీవితం నాది. నువ్వు పడుకున్నా, మేల్కొన్నా, లేచినా, కూర్చున్నా, వచ్చిపోయినా మాకోసమే చేయాలి. చివరికి నువ్వు శ్వాస కూడా మా ఇష్ట ప్రకారమే తీసుకోవాలి. చెప్పు, ఒప్పుకుంటావా? సంతోషమాతకి చాలా పెద్ద భక్తురాలివి కదా నువ్వు. అయితే ఆ మీద ఒట్టేసి చెప్పు. చెప్పు, ఈ డబ్బు తీసుకున్న తర్వాత మాట తప్పనని. వెంటనే వెళ్ళి డబ్బులు తీసుకురండి, లేదంటే ఆపరేషన్ చేయడం చాలా కష్టం. ఆయన ప్రమాద స్థితిలో ఉన్నాడు. ఆయన్ని కాపాడక్క, లేదంటే నేను విద్యార్థునైపోతానక్క. కడుపులో బాగా మైలు పెరిగిపోయిందంట. వెళ్ళి డబ్బులు వెంటనే తీసుకురండి, ఆపరేషన్ లేదంటే చేసి ఆపరేషన్ పొత్తి చేయడం చాలా కడుపుని కష్టం. క్లీన్ చేస్తా అన్నారు డాక్టర్ గారు. ఆయన ప్రమాద స్థితిలో ఉన్నాడు. ఆయన్ని కాపాడక్క, లేదంటే నేను వెంటనే ఆపరేషన్ చేసి పొత్తి కడుపుని క్లీన్ చేస్తా అన్నారు డాక్టర్ గారు. నేను చేస్తాను, అన్నీ చేస్తాను. మీరలా చెప్తే నేను అలా చేస్తాను. ఇప్పుడు నాకు ఈ డబ్బు ఇవ్వండి. నేను సంతోషి మాత మీద ప్రమాణం చేస్తున్నాను. నేను నా చిన్నాన్నకి ఆపరేషన్ చేసేందుకు మనస్ఫూర్తిగా మీకు అమ్ముడు పోతున్నాను. మీకు దండం పెడతాను, నాకు డబ్బు ఇవ్వండి. డబ్బు ఇవ్వండి మేడం, దయచేసి. ఈ డబ్బంతా నీదే. వెళ్ళి మీ బాబాయ్ ప్రాణాలు కాపాడుకో. వెళ్లే ముందు ఈ పేపర్ మీద సైన్ చేసి వెళ్ళు. దీని మీద ఏం రాయాలో తర్వాత ఆలోచిస్తాను. కానీ ఒకటి గుర్తుంచుకో, ఇక మీదట నువ్వు మా బానిసవి, గులామివి. ఒప్పుకుంటున్నాను మేడం. చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నీకు గుణపాఠం చెప్తాను సంతోషి. నారాయణ నారాయణ. మాత, ఇదెక్కడి న్యాయం మాత? పాపం చేసేది ఒకరైతే దండన అనుభవించాల్సింది మరొకరా? మాత, ఇప్పుడు సంతోషి జీవితంలో జరిగే అనర్థాన్ని ఊహించుకుంటేనే అణువు చెలించిపోతోంది మాత. సంతోషికి చాలా పెద్ద దండన విధించారు మాత, అది మీరుండగానే. ఇది ఎలా సాధ్యమైంది మాత? సమయం మానవుని కోసం నిర్ధారించినవన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి దేవర్షి. కావడం కాకపోవడం అదే నుదుటను రాసి ఉంటుంది. సమయం మానవుని కోసం నిర్ధారించినవన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి దేవర్షి. కావడం కాకపోవడం అదే నుదుటను రాసి ఉంటుంది.
బ్రహ్మదేవుడు లిఖించిన రాతను నేను ఎన్నటికీ మార్చలేను, మీరు మార్చలేరు. ఈ సృష్టిలో తమ నుదుటి రాతను తమ కర్మల వల్ల స్వయంగా మార్చుకోగల ఏకైక ప్రాణులు మానవులొక్కరే. భూలోకంలో ఇటువంటి అనేక ఉదాహరణలున్నాయి. అక్కడ రాజు పేదవాడిగా, పేదవాడు రాజుగా మారడానికి ఎంతో సమయం పట్టదు. ఒక పదార్థమే ఒక మనిషి విషయంలో విషంగా, మరొకరి విషయంలో ఔషధంగా పనిచేస్తుంది. చెప్పలేము కదా, మధు విషంగా భావించి ఇచ్చినది సంతోషి విషయంలో ఔషధంగా మారనుందేమో. నారాయణ నారాయణ. మాత, మీ లీలలు మీకే తెలియాలి. నారాయణ నారాయణ.